మీడియా మన చేతిలో ఉంటే మంచిని చెడుగా చూపించవచ్చు, చెడుని మంచిగా చూపించవచ్చు. మన మాట వినేవాళ్ళు ఉంటే మంచిని చెడుగా ప్రచారం చేయొచ్చు, చెడుని మంచిగా ప్రచారం చేయొచ్చు. ఋషికొండలో అంతకుముందే భవనాలున్నాయి. అవి పగలగొట్టి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి భవనాల నిర్మాణం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంటే గుండు కొట్టేశారు అంటూ దాని మీద రచ్చరచ్చ చేశారు పర్యావరణం ఇదంతా కూడా. తర్వాత ఆ కట్టిన భవనాలు అద్భుతమైన భవనాలని వాళ్ళే ఒప్పుకున్నారు. ప్యాలెస్లు అంటూ పేరు పెట్టారు. అంత అద్భుత భవనాలు అతి తక్కువ కేవలం 450 కోట్ల రూపాయలకు కట్టారు. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు, 1500 కోట్ల రూపాయలు ఒక్కొక్క టవర్ ఖర్చు అవుతుంటే అన్ని బిల్డింగులు అంత పెద్ద భవనాలు కలిపి కేవలం 450 కోట్లతో అయ్యింది. కానీ అది గుండు 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 అని పచ్చి అబద్ధాలతో మోసం చేశారు. ఇది నెంబర్ 1. ఇప్పుడు రెండవది, నేను అప్పుడే చెప్పా, కొండలకి సంబంధించి పైన భవనాలు ఆ పక్కనే ఉన్నటువంటి కొండ పైన ఐటీ హబ్ మీదన ఉంది. కాకపోతే మీడియా అడ్డదిడ్డంగా రాస్తుంది, పదే పదే ఒక దొంగ మాటల్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు సాక్షి ఒకటి హైలైట్ చేసింది, కన్ను మిన్ను కాన కొండ అంటూ రామేశం మెట్ట కొండ పిండి గతంలోనే గుల్ల మళ్ళీ బరి తెగించిన తెలుగు తమ్ముళ్ళు యథేచ్ఛగా గ్రావెల్ దందా అంటూ తెలుగు తమ్ముళ్ళు కన్ను పడితే కొండలు కూడా పిండి అయిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో 2014-19 మధ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్లోని రామేశం మెట్ట కొండను తెలుగు తమ్ముళ్ళు గుల్ల చేసేశారు. నాడు దాదాపు 3.5 ఏళ్లు ఏకబిగిన రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యం ఎదిరింది. కోట్లు గొల్లగొట్టింది. ఇంకా మిగిలిన కొండను ఇప్పుడు టీడీపీ నేతలు వారి అనుచరులు దవ్వేస్తున్నారు. మీకు సగం నాకు సగం అంటూ పంపకాలు చేసుకుని మరి సొమ్ము చేసుకున్నారు. రామేశ్వరం మెట్లో సర్వే నెంబర్ 1 నుంచి 90 వరకు 823 ఎకరాల కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితులు స్వయం ఉపాధి కోసం 75లో అప్పటి ప్రభుత్వం రామేశ్వరం మెట్టను కేటాయించింది. 14-19 మధ్య ఈ కొండల మీద టీడీపీ నేతలు కళ్ళుబడ్డాయి. అంతే 10-15 అడుగులు లోతును తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అప్పటి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశ్వరం మెట్ట కొండను గుల్ల చేసేసింది. కోట్లు గొల్లగొట్టింది. నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నులు గ్రావెల్ జిల్లా సరిహద్దులు దాటించడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో తర్వాత 5 ఏళ్ల పాటు ఆ మెట్ట మీద పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్ళీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరి మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశ్వరం మెట్ట ఉంది. ఈ 2 నియోజకవర్గాలు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశ్వరం మెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014-19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు. కొండకు రెండో వైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం. గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామం పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతితో ఉన్న బంధుత్వాన్ని అడ్డమెట్టుకుని రాత్రి పగలు 10ల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ని తరలించేసి రామేశ్వరం మెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లో గ్రావెల్ తరలించేసి రోజుకి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు తెలుగు తమ్ముడు దోచుకుంటున్నట్టు సమాచారం. పెద్దాపురం వైపు కూటమి నేతల వాటా 40% నిర్ణయమైందని సమాచారం. అధికారం కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన తమకు వాటా ఇవ్వాల్సిందని జనసేన పట్టుబట్టడంతో పెద్దలు రాజీ కుదిర్చారు. దీనిలో టీడీపీకి 30, జనసేనకు 10% మేరకు పంచుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. జగ్గంపేట వైపు కూడా గుంపు కొత్తగా 60% టీడీపీకి ఇచ్చుకునే ఒప్పందం అమలవుతోందని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో పంచుకుంటాం ఇదంతా ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే తవ్వకాలు జరిగిపోతూనే లేదు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర, విజయవాడ దగ్గర కూడా అట్లాగే తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఇంతకీ కొండలు అట్ట తొలిచేసుకోవచ్చా, మొత్తం కొల్లగొట్టేసుకుపోవచ్చా? మరి ఇక్కడ ఎవరు ఫోటోలు తీసి పర్యావరణం నాశనం అయిపోతుంది, కొండని గుండు చేస్తున్నారు, అసలు కొండనే మింగేస్తున్నారు అని రాయరు అనుకుంటా.